అందరికీ నమస్కారం. మరొక 2 రోజుల్లో తులారాశిలో పుట్టిన వారికి వారి జీవిత భాగస్వామి వలన మీకు జరగబోయేటటువంటి కొన్ని సంఘటనల గురించి తెలిస్తే తప్పకుండా మీరైతే ఆశ్చర్యపోతారండి. మీ మంచి కోరి చెబుతున్నాం. ఎందుకంటే ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే తులారాశి జాతకులైతే తప్పకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి వివరణ గురించి తప్పకుండా తెలుసుకోండి. తులారాశి వారికి మరో 2 రోజుల్లో అసలు ఏం జరగబోతుంది, వారి జీవిత భాగస్వామి వల్ల వీరి యొక్క జీవితంలో ఎలాంటి షాక్ గురయ్యేటటువంటి అవకాశాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ఈ రాశి వారు ఏ దేవతా ఆరాధన చేసుకోవాలి, అలాగే పాటించవలసినటువంటి పరిహారాల గురించి ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మొదటిసారి కనుక ఛానల్ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే తులారాశి వారి యొక్క జీవితాన్ని 2 రోజులు కనుక పరిశీలించినట్లయితే తులారాశి జీవితంలో జరుగుతుందని మీరైతే ఎప్పుడూ కూడా జరగనటువంటి విషయాల గురించి అయితే తెలుసుకోబోతున్నారండి. అసలు తులారాశి వారి జీవితంలో మరో 2 రోజుల్లో మీ జీవిత భాగస్వామి కారణంగా ఎటువంటి పెనుమార్పులు సంభవించబోతున్నాయి, ఇక ఆ పెనుమార్పులకు ప్రధానమైనటువంటి కారణం ఏమిటి, అదేవిధంగా ఈ రాశి వారి యొక్క గ్రహగోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, జ్యోతిష శాస్త్ర ప్రకారం సూర్య భగవానుడు గ్రహాలకు రారాజు. అయితే సూర్య భగవానుడు ధనస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. తులారాశి వారికి విపరీతమైనటువంటి అదృష్టం అనేది అయితే తప్పకుండా వరించబోతుంది. అయితే తులారాశి వారి యొక్క జీవిత భాగస్వామి కారణంగా పూర్తిగా మీ జాతక చక్రం అనేది పెనుమార్పు సంభవించే విధంగా ఉంటుందన్నమాట. అంతేకాదండి, వీరి యొక్క రాశి చక్రంలో శుక్రుడి యొక్క స్థానం అనేది కూడా మార్పు చెందడం వలన మీరు సంసార బంధాలలో కొన్ని రకాల శుభకరమైనటువంటి అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా పొందబోతున్నారు. అలాగే దీని కారణంగా ఇక్కడ ఈ రాశి వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ప్రవర్తన అనేది ఈ సమయంలో మీకు ఒక విచిత్రమైనటువంటి మార్పులను కలిగించబోతుంది. మీకు మాత్రం మీ జీవిత భాగస్వామి మేలు చేస్తుంది అని మీరు మొదట అనుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు మా వాళ్ళు కాబట్టి మాకు ఎప్పుడు కూడా మంచి సజెషన్స్ ఇస్తూ ఉంటారు అని చెప్పి అనుకుంటారు. అలాగే ఎందుకు ఇలా చెబుతున్నారని మీరు అనుకుంటుంటారు. ఆమె మీతో మంచిగా ఉంటుందిలే అనేటటువంటి ఆశావాదంతో, ఆమె యొక్క మంచితనంతో, ప్రేమతో, అభిమానంతో ఇంట్లో పనులు చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు మంచి సక్సెస్ అనేది అయితే వస్తుందండి. అదే సమయంలో మీకు తులారాశి వారికి జీవిత భాగస్వామి తరపు నుండి మంచిగా అన్ని విధాలుగా కలిసి రావడానికి కొన్ని అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు కూడా త్వరగా సానుకూలంగా పరిష్కారం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటే నిరుద్యోగ సమస్య, వారి యొక్క నిరుద్యోగ సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి. వారు కోరుకునేటటువంటి మంచి సంస్థలు వారికి ఉద్యోగం లభించబోతుంది. అలాగే ఉద్యోగంలో స్థిరత్వం కూడా లభించబోతుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాల పరంగా కూడా చాలా అభివృద్ధి చెందడం కూడా మీరు తప్పకుండా చూస్తారు. అలాగే ఎవరైనా డాక్టర్లు, లాయర్లు, ప్రొఫెసర్లు తదితర వృత్తి నిపుణులకు ఈ సమయంలో మంచి డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే తులారాశి వారికి ఈ సమయంలో ఈ 2 రోజుల్లో కూడా పూర్తిగా వారి జాతకంలో శుభవార్తలు వినేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే కొన్ని ఊహించినటువంటి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీరు తప్పకుండా బయటపడటానికి కూడా మంచి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మీ జీవిత భాగస్వామి కారణంగా మీరు మహర్జాతకులుగా మారిపోతున్నారు. అలాగే డబ్బుకు ఎటువంటి లోటు అనేది అయితే ఉండదు. ఇక మీరు నిస్వార్థంగా ఏదైతే కోరుకుంటున్నారో అవన్నీ కూడా తప్పకుండా మీకైతే ఈ సమయంలో జరిగి తీరుతాయి. అదేవిధంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి. ఆదాయం చాలా బాగుంటుంది. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నాలు రాబోయే రోజుల్లో తులారాశిలో పుట్టినటువంటి వారికి చాలా బాగా అనుకూలంగా ఉంటాయన్నమాట. అలాగే అనారోగ్య సమస్యల నుండి మీరు తప్పకుండా కోలుకుంటారు. అదేవిధంగా ఆరోగ్యపరంగా కూడా చాలా బాగుంటుంది. సోదర సోదరీమణుల సంపూర్ణమైనటువంటి సహకారాలు మీకు లభిస్తాయి. ఆ సహాయ సహకారాల వలన వారితో కూడా కలిసి ముఖ్యమైనటువంటి కొన్ని కార్యక్రమాల్లో మీరు దిగ్విజయంగా చక్కగా పూర్తి చేస్తారు. సంతాన సౌఖ్యం ఉంటుంది. అలాగే మీ సంతానం వలన కూడా మీకు గొప్ప పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు. అలాగే శత్రువులు కూడా ఈ సమయంలో మీకు మిత్రులుగా మారేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే మీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా మీకు అనుకూలంగా ఉంటాయి. అలాగే వ్యాపారస్తులకు వారి వ్యాపారం కూడా బాగా జరిగి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. ఇక ఉద్యోగస్తులు ఇల్లు లేదా ప్లాట్ కొనేటటువంటి యోగం ఉంటుంది. ఇక ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న వారైతే వారికి ఈ సమయంలో ఆదాయం పెరిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అనవసర ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. ఇక ఉద్యోగులు అయితే కార్యాలయంలో సహోద్యోగుల మధ్యతో సహకారం కూడా బాగా లభిస్తుంది. కాకపోతే మీరు చేసేటటువంటి పనులు కాస్త జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైనటువంటి నష్టం జరిగేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశి వారికి
రాబోతున్నటువంటి రోజుల్లో ఏ సమయంలో అయితే అంటే మీరు కోర్టు కేసులో చాలా కాలం నుంచి బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వారికి కూడా కోర్టు కేసులో ఈ సమయంలో అనుకూలంగా ఉండబోతుందండి. ఇక వ్యాపారంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడతారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. విద్యార్థుల పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. అలాగే మీరు జీవితంలో ప్రతి అంశంలో కూడా మీ యొక్క జీవిత భాగస్వామి సపోర్ట్ అయితే మీరు తీసుకుంటారు. ఇక ఆ సపోర్ట్ అనేది మిమ్మల్ని ఎంతో చక్కగా ముందుకు నడిపిస్తుంది. దాంతో మీరు అదృష్టాన్ని విపరీతంగా పొందుతారు. అందుకే ఈ సమయంలో మీ ప్రతి పని కూడా విజయవంతమవుతుంది. తులారాశి వారికి ఈ సమయంలో డబ్బులు సంపాదించడానికి అనేక అవకాశాలు పొందవచ్చు. అలాగే ఆర్థిక పరిస్థితి అనేది కూడా చాలా బాగుంటుంది. ఇక మీకు ఆర్థిక పరంగా పుంజుకోవడంలో పాటు ఆర్థిక అభివృద్ధి అనేది మీ జీవితంలో చూస్తారు. అంతేకాకుండా మీరు ఈ సమయంలో ఆదాయ వనరులు పెరగడంతో పాటు ఆదాయ మార్గాలకు కూడా తలుపు తెరుచుకునేటటువంటి అవకాశాలు, ఆర్థికపరమైనటువంటి పురోగతి, స్థిరత్వం అనేది మీకు లభిస్తుంది. అదేవిధంగా కెరీర్ పరంగా ఎదుగుదలను కూడా చూస్తారు. ఇక మీ జీవిత భాగస్వామితో మీకు అన్యోన్యత అనేది లభిస్తుంది. కుటుంబ జీవితంలో సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతారు. పిల్లల విషయంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ఈ విధంగా తులారాశి వారికి చూసుకుంటే ఆర్థిక పరంగా కానీ, ఆరోగ్యక పరంగా కానీ, లేదంటే లాభాల పరంగా కానీ అన్ని విషయాలు కూడా బాగా కలిసి వస్తాయి. అలాగే ఆర్థిక పరంగా కూడా చక్కని ప్రయోజనాలు అనేవి చూడబోతున్నారు. ఇక మీ ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు సహకరిస్తాయండి, యోగిస్తాయి. అనుకూలమైనటువంటి ప్రయత్నాలని చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో మీరు ఊహించినటువంటి పెనుమార్పులు అయితే చూస్తారు. మీ జీవితంలో మీ జీవిత భాగస్వామి కారణంగా గొప్ప విజయాన్ని అయితే పొందుతారు. ఇక మీ జీవితంలో సఫలత పొందడం కోసం మీరు చేయవలసినటువంటి దేవతారాధన, అలాగే పాటించవలసినటువంటి పరిహారాలు కనుక చూస్తే తులారాశి వ్యక్తులు ప్రతినిత్యం కూడా శివారాధన చేసుకోవాలి. సోమవారం రోజున పరమేశ్వరుడికి పాలతో అభిషేకం చేయడం వలన మీకైతే అత్యద్భుతమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేయాలి. దోషాలు తొలగించుకోవడం కోసం అమావాస్య రోజున గోమాతకు ఎర్రని శనగలు నానబెట్టి తినిపించాలి. అలాగే గోధుమ పిండిలో పంచదార కలిపి చీమలకు ఆహారంగా పెట్టాలి. ఇంకా రాహుకేతులకు శాంతి పూజలు చేయించుకోవాలి. అలాగే పేదవారికి అన్నదానం, వస్త్రదానం వంటివి మీ స్తోమతను బట్టి చేయాలి. ఇక ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి ముందు రావి ఆకు మీద నేతి దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక ఇబ్బందుల నుండి అయితే మీరు బయటపడతారు. జీవితంలో ఆర్థిక పరంగా ఎంతో ఎత్తుకెదుగుతారు. అలాగే తులారాశి వారి జీవితాన్ని కనుక చూసినట్లయితే ఈ 2025 సంవత్సరం జనవరిలో రాబోతున్నటువంటి 2 రోజుల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక శక్తి బయటకు వెళ్ళిపోతుంది. అయితే అది ఎలాంటి శక్తి అంటే అది మీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తి అనమాట. ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడం వల్ల మీకు ఇంకా అత్యద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉంటాయండి. మీకు అంతా కూడా మంచి జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ఏ విధంగా సాగిపోతుందంటే ముఖ్యంగా ఈ జనవరిలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఆ ప్రతికూలమైనటువంటి శక్తి బయటకు వెళ్ళిపోయిన తర్వాత పూర్తిగా మీకు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండేటటువంటి సమయం కాబట్టి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. కాబట్టి తులారాశి వారికి ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ జనవరి నెలలో రాబోతున్నటువంటి 2 రోజుల్లో మీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటటువంటి సమయం కాబట్టి సంతోషంగా మంచి శుభవార్తలను వినాలని భగవంతుడు నేను కూడా కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. తులారాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.